ఈరోజు సరస్వతి విద్యా సంస్థల అధినేత రమణారెడ్డి గారి ప్రత్యేకించి మన మగమూరు రోడ్లో అంజీ రోడ్లో నిట్ అదేవిధంగా ట్రిపుల్ ఐటీ అకాడమీ బిల్డింగ్ కూడా పెట్టడం, అదేవిధంగా విద్యా సంస్థల్లో 9-10 సంవత్సరాల నుంచి అనుభవంతో 350 మంది విద్యార్థులతో మొదలుపెట్టి ఈరోజు 6,000 మంది విద్యార్థుల దాకా ఎదగడం జరిగింది. అంటే ఒకసారి మనం గమనించాల్సింది ఆయన పట్టుదల, అదేవిధంగా స్టూడెంట్స్ని ఏ విధంగా మంచి ఫ్యాకల్టీస్ని పెట్టి ఏ విధంగా ఈ సమస్యను ముందుకు తీసుకెళ్ళాడు అనేది మనం గమనించుకోవాలి. ఈరోజు ఆయనతో పాటు పిల్లలు కూడా ఎదిగి పైకి వచ్చి వాళ్ళు కూడా ఇదే సంస్థలోనే ఒక్కొక్క బ్రాంచ్లు చూసుకుంటూ వాళ్ళు కూడా వాళ్ళ నాన్నకి చేరువుగా ఉంటూ వాళ్ళు కూడా ముందుకు తీసుకెళ్ళటం అనేది చాలా సంతోషం విషయం. ఎందుకంటే కుటుంబంలో ఉండేటప్పుడు ఒక్కొక్కరు ఆ సంస్థ కాకుండా పక్కదారులు పోవటం, లేకపోతే ఇంకో వ్యాపారాలు చేస్తానంటాం, అలాంటి అన్ని పరిస్థితులు బయట మనం చూస్తూ ఉంటాం. అలాంటిది కాకుండా వాళ్ళ నాన్న ఎస్టాబ్లిష్ చేసిన ఆ సంస్థని వీళ్ళు కూడా ఆయన వెనకాలే ఉంటూ ఆయన చెప్పింది చేస్తా ఈరోజు ఈ సంస్థని చాలా ముందుకు తీసుకొచ్చారు. ఈరోజు ఇంతమంది విద్యార్థుల్ని 9-10 సంవత్సరాల నుంచి ఎంతోమంది కంప్లీట్ చేసి వెళ్ళారంటే, ఎంతోమంది తీర్చిదిద్దారంటే ఈరోజు మనం ఎన్ని కూడా మన జిల్లాలో పెట్టుకోవాల్సిన అవసరాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు ఒక మంచి బిల్డింగ్ మన చెన్నిపాటి వాళ్ళ బిల్డింగ్లో ఈరోజు ఈ బిల్డింగ్ మొత్తం 4 ఫ్లోర్లు కూడా వాళ్ళే తీసుకొని అన్నీ కూడా ఎయిర్ కండిషన్ ఇప్పుడే చూసాం. నేను కూడా అదే అంటున్నా, పిల్లలు చదువుకునేటప్పుడు ఎయిర్ కండిషన్ ఎందుకు అలవాటు చేయాలి మనం అని చెప్పేసి, కానీ ఇప్పుడు ఉండే సిస్టంలో అడుగుతున్నారు అని చెప్పేసి రమణారెడ్డి గారు చెప్తా ఉన్నారు. కాబట్టి దానికి అన్నీ కూడా సెంట్రలైజ్ చేసి ఈరోజు బిల్డింగ్లో ఒక నెట్ కానీ రైటింగ్ కానీ మేజర్ కోర్సెస్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ర్యాంక్స్ కూడా ప్రత్యేకించి ఈ సంస్థలో చదువుకున్న సరస్వతి విద్యా సంస్థల తరఫున ప్రిస్టేజీ క్యాంపస్ని ప్రారంభించాము. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా పెద్దలు, గౌరవనీయులు, సహృదయులు, మా జననేత జనార్దన్ రావు గారు ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాము. మేము ఈ విద్యా సంస్థల్ని 1970 ఒంగోలులో స్టార్ట్ చేసి మరి స్టార్టింగ్ నుంచే సార్ యొక్క సహాయ సహకారంతో మేము ముందుకు వెళ్తున్నాము. మేము ముఖ్యంగా ఒంగోలులో ఈ విద్యా సంస్థ ప్రారంభించడానికి కారణము పేరెంట్స్ దూర ప్రాంతాలకు పిల్లలను పంపించలేక, లక్షలు ఫీజులు కట్టలేక, అక్కడ హాస్టల్లో ఉండలేక, సరైన అకామిడేషన్ లేక బాగా ఇబ్బంది పడుతున్న తరుణంలో 35 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో గమనించి ఒంగోలులో కాలేజీ స్టార్ట్ చేసి మన ప్రకాశం జిల్లా ప్రజలకి వెసులుబాటుగా ఉండే విధంగా వాళ్ళ పిల్లలకి మంచి విద్యను అందించాలనే సదుద్దేశంతో సరస్వతి విద్యా సంస్థలు ఒక బ్రాంచ్ ఐఐటి నీట్ అకాడమీ స్టార్ట్ చేసుకోవడం, అది కూడా మన ప్రియనేత ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారి హస్తాలతో ప్రారంభోత్సవం చేసుకోవడం సంతోషం. ఇలాగే మన రమణారెడ్డి గారు వారి పిల్లలిద్దరూ కలిసి ఇంకా ఎన్నో సంస్థలు అంటే సరస్వతి విద్యా సంస్థలు స్థాపించి పిల్లలకి బాగా డాక్టర్స్ అవ్వాలని అందరికీ కోరుకుంటుంది, మంచి ఇంజనీర్స్ అవ్వాలని కోరుకుంటుంది. కాబట్టి ఈ అకాడమీ ఇంకా 2-3 బ్రాంచ్లు పెట్టి ఇంకా బెటర్గా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. బెస్ట్ విషెస్.